హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ధనుర్మాసంలోని తిరుప్పావ 25వ పాసురం దగ్గరికి వచ్చాం మనము. అప్పుడే 25 రోజులు అయిపోయిందండి. ఈ తిరుప్పావైలో 25వ పాసురం ఒరుత్తి మగనాయ్ అని ప్రారంభమవుతుంది. ఈ పాసురంలో ఆండాళ్ మరియు ఆమె సఖులు శ్రీకృష్ణుడిని మెచ్చుకుంటూ ఆయన అవతార రహస్యాన్ని, బాలలీలలను గుర్తు చేస్తారు. ఆయన స్వయంగా భక్తుల కోసం అవతరించిన మహిమని కీర్తిస్తూ తమ వ్రత ఫలితంగా ఆయన సేవ చేసే అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తారు. శ్రీకృష్ణుడు దేవకి గర్భంలో జన్మించి అదే రాత్రి యశోద ఇంట బిడ్డగా పెరిగాడు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న కంసుడు ఆయన్ని చంపాలని చూస్తాడు. కానీ కృష్ణుడు కంసుని ఆలోచనలను భస్మం చేస్తాడు. ఆయన బాల్యంలోనే అనేక అద్భుతాలు చేశాడు. పోతలను సంహరించడం, శకటాసురుడిని తన్నడం, ఇతర రాక్షసులను ఓడించడం వంటివి. ఈ పాశ్రంలో గోపికలు ఆయన ఈ మహిమలను స్మరించి తాము ఆయన్ను స్తుతించడానికి వచ్చామని, పరై అంటే వ్రతఫలం ఇస్తే ఆయన్ను పాడి పలికి సేవ చేస్తామని అంటారు. ఇది కృష్ణుడి సౌలభ్యం, పరత్వం రెండింటినీ చూపిస్తుంది. భక్తులు ఆయన సేవ కోసమే ఈ వ్రతం చేస్తున్నారని స్పష్టం చేస్తుంది. ఈ ధనుర్మాసంలో 25వ రోజున ఈ పాశురమును పఠించడం వల్ల భగవత్ కటాక్షము, సేవాభాగ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గోదాదేవి తిరువడిగలే శరణం. ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ మై వీడియో.